బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బతికుంటే ఎక్కడున్నాడో చెప్పండి, చనిపోతే డెడ్ బాడీనైనా అప్పగించండి అంటూ తల్లి రోదనలు మిన్నంటున్నాయి. మరోవైపు కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదైంది. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ సంచలనం సృష్టిస్తోంది. లాకప్ డెత్ చేసి పోలీసులే శవాన్ని కాల్చేశారని కొందరు ఆరోపణలు చేస్తుంటే, ఒకవేళ బతికుంటే జాడ చెప్పాలని మరికొందరు అడుగుతున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ పై పోలీసులు అసలు విషయం దాచి కుటుంబ సభ్యులను క్షోభకు గురి చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. అసలు సాయికృష్ణ ఎక్కడా, గడప దాటిన సాయికృష్ణ ఏమయ్యాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఇప్పుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి రావడంతో వివాదం ముదురుతోంది. వైసీపీ అధినేత జగన్ కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లి విజయలక్ష్మి సహా ఇతర ఫ్యామిలీ మెంబర్స్కు ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారని జగన్ అన్నారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం సంచలనంగా మారడంతో ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసిన ప్రభుత్వం నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు విజయవాడ సాయికృష్ణ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇప్పటికే సీఐను సస్పెండ్ చేశామని, విచారణ జరుగుతోందన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. స్థానిక పోలీసుల విచారణపై ఏమాత్రం నమ్మకం లేదని అంటున్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. అందుకే ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మరో పోలీసు అధికారి చేసే విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుందనేది వారి ప్రశ్న. హైకోర్టు పర్యవేక్షణలో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు గిట్టీలు నా కొడుకు పెట్టొద్దు, మేము అలాంటి వాళ్ళం కాదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేశారు. అందరూ సహకరిస్తున్నారు, మమ్మల్ని అందరూ బాగానే చూశారు. అంటే అయ్యా 29వ తారీఖు నాడు హైకోర్టుకి వేశారు కదా, నాకు అందులో న్యాయం చేయమని అడుగుతున్నాను. అంతవరకే, నాకు ఇంకే వద్దు. తన కుమారుడు చనిపోయాడని పోలీసులు అనధికారికంగా చెబుతున్నారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్నారు. అధికారికంగా తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే తాము కూడా విచారిస్తున్నామని, తెలిసిన వెంటనే కుటుంబానికి సమాచారం అందిస్తామని పోలీసులు వివరణిచ్చారు. దీనిపై కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై 2వ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం నెల రోజుల కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్, సిఐ నాగరాజు, సాయికృష్ణ, విజయలక్ష్మిల కాల్ డేటా, టవర్ లొకేషన్ను భద్రపరచాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో సిఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే ఇదే సిఐపై ఇప్పుడు మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణలంకకు చెందిన ఓ రౌడీ షీటర్ సూసైడ్ వీడియో కలకలం రేపుతోంది. సిఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని ఈ వీడియోలో రౌడీ షీటర్ ఆరోపించాడు. సిఐ నాగరాజు తనను కొన్ని రోజులుగా కొడుతున్నారంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మే 10న ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణ ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయికృష్ణను చిత్రహింసలు పెట్టారని తల్లి అంటున్నారు. న్యాయవాదితో పాటు వెళితే సాయికృష్ణ లేడని పోలీసులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేం లేక తాము మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్లి పిటిషన్ దాఖలు చేసినట్లు తల్లి తెలిపారు. అప్పటి నుంచి ర్యాలీలు, కోర్టుల్లో కేసులు, రాజకీయ పరామర్శలు, విమర్శలతో సాయికృష్ణ మిస్టరీ కలకలం రేపుతోంది.